ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, ధైర్యం వహించి పని జరిగింపు. 1 దినవృత్తాంతములు 28వ అధ్యాయము 10వ వచనంలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, సొలొమోను రాజును దేవుడు తనకు కుమారుడిగా కోరుకొని తన యొక్క పరిశుద్ధ మందిరమును ఆవరణంలో నిర్మించడానికి ఆయనను ఏర్పాటు చేసుకున్నట్లుగా మనకు తెలుసు. దావీదు దేవుని మందిరం మీద మక్కువ చేత ఎంతో విస్తారమైనటువంటి వెండి, బంగారము, ఇంకా ఇతరమైనటువంటి ముడి సరుకులన్నింటినీ సమకూర్చి దేవుని యొక్క సన్నిధిలో ఎంతగానో ప్రార్థనాపూర్వకంగా కనపడుతూ వచ్చినాడు. నీవు మందిరంను కట్టకూడదు, కానీ నీ యొక్క కుమారుడైనటువంటి సొలొమోను ద్వారా నేను నా యొక్క మందిరాన్ని నిర్మించుకుంటాను అని దావీదుతో దేవుడు తెలియజేస్తూ వచ్చినాడు. నీవు అనేకమైన యుద్ధములు చేసి రక్తం ఒలికించి ఉంటున్నావు కనుక నీవు నా మందిరం కట్టకూడదు. నీ కుమారుడైన సొలొమోను ద్వారా నేను నా యొక్క మందిరాన్ని కట్టించుకుంటాను. దాని కొరకై విస్తారమైన బంగారము, వెండి, ఇనుము, రాగి, ఇత్తడి, కావలసిన చలువరాతులు, ముడి సరుకులన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాను అని దావీదుకు దేవుడు చెప్తూ వచ్చినాడు. ఇలాగున దేవుడు సమస్తాన్ని దావీదుకు సమకూర్చి తన కుమారుడైన సొలొమోను ద్వారా మందిరం కట్టించడానికి దేవుడు సహాయపడుతూ వచ్చినాడు. నా కుమారుడైన సొలొమోను దేవుని పని జరిగించడానికి ధైర్యం తెచ్చుకొని పని జరిగింపు, దేశంలో నెమ్మది, సమాధానం దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు అని చెప్పి ఇశ్రాయేలీల అధిపతులకు మందిరం కట్టించుటకై నా కుమారునికి సహకరించండి అని ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు. ఈ విధంగా దేవుని మందిర నిర్మాణంలో దావీదు సొలొమోనుకు ఎన్నో రకాలైనటువంటి వస్తు సామాగ్రిని సమకూరుస్తూ వచ్చినాడు. ఈరోజు ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టడానికి సజీవమైన రాళ్ళుగా దేవుడు మనల్ని తయారు చేస్తూ ఉంటున్నాడు. ఒకప్పుడు నిర్జీవమైనటువంటి మనము క్రీస్తు జీవాన్ని కలిగి సజీవంగా చేయబడి దేవుని మందిరంగా మనం కట్టబడుతున్నాం కనుక 1 పేతురు 2వ అధ్యాయం 5-6 వచనాల ప్రకారం కడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక.